Hello viewers, myself Dr. Sri Krishna, consultant pediatrician for last 25 years in Hyderabad. ఈ జలుబులు అనేవి ఏ వయసులో ఎక్కువగా వస్తాయి మనందరికీ తెలిసిన విషయమే. కామన్గా ఈ ఇన్ఫెక్షన్ వల్ల అంటే వైరల్ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చినప్పుడు వచ్చే జలుబులన్నీ కూడాను 6 నెలల వయస్సు నుంచి 3 ఏళ్ల వరకు చాలా ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా మన దేశంలో, మనది ట్రాపికల్ కంట్రీ, ఇక్కడ వైరస్ ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ వల్ల చాలామంది పిల్లలకి దాదాపు నెలకు ఒకసారి జలుబు చేయడము, ఆ జలుబు వచ్చిన జలుబు వారం 10 రోజులు ఉండడము, దాంతోపాటు 3-4 రోజులు జ్వరం కూడా రావడము చూస్తూ ఉంటాము. సో ఇవన్నీ కూడాను వైరల్ ఇన్ఫెక్షన్స్. కాబట్టి పదే పదే ఎందుకు వస్తున్నాయి అని టెన్షన్ పడకుండా మన వాతావరణంలో, అంటే మన ట్రాపికల్ కంట్రీ కాబట్టి మన వాతావరణంలో 6 నెలల వయసు నుంచి 3 ఏళ్ల వయసు వరకు దాదాపు నెలకు ఒకసారి రావడము, లేదా సంవత్సరం మొత్తంలో 8 నుంచి 10 సార్లు ఈ జలుబు దాంతోపాటు జ్వరం రావడం చాలా సహజం. మరి దీనికి చికిత్స ఏంటి అన్నట్టయితే, ఇన్ఫెక్షన్ వల్ల అంటే జ్వరము వచ్చినప్పుడు వచ్చే జలుబులు ఎలా ఉంటాయి అన్నట్లయితే, జనరల్గా వాళ్ళకి మొదటి రోజు కొంచెం నలతగా ఉంటుంది, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు బాగా జ్వరం ఉంటుంది. ఈ జ్వరం అనేది జనరల్గా 101, 102 ఫారెన్హీట్ డిగ్రీస్ వరకే ఉంటుంది. దాంతోపాటే మొదటి రోజు ముక్కులు అంత దురద పెట్టినట్టు ఉంటుంది, రెండో రోజు, మూడో రోజు నుంచి కంటిన్యూస్గా ముక్కులు కారుతూ ఉంటాయి. ఈ ముక్కు కారడం అనేది దాదాపు వారం రోజులు ఉంటుంది. అంటే జ్వరము 3-4 రోజుల్లో తగ్గిపోతుంది, కానీ ముక్కు కారడం అనేది దాదాపు వారం రోజులు ఉంటుంది. ఇంకొంతమందికి ముక్కు కారడంతో పాటు ముక్కులు బ్లాక్ అయిపోయినట్టు ఉండడము, తర్వాత ఊపిరాడక ఇబ్బంది పడడము లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివప్పుడు ఏం చేయాలి అంటే, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అన్నట్టయితే, జనరల్గా మనకు ఒక పాత సామెత ఉంది ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ గురించే. అది అంటే జలుబు చేసినప్పుడు మందు వేసుకుంటే వారం రోజుల్లో తగ్గుతుంది, మందు వేసుకోకపోతే 7 రోజుల్లో తగ్గుతుంది అని ఈ కామన్ సామెత అటు ఇంగ్లీష్లోను తెలుగులో కూడా ఉంది. ఇది ఎందుకు అన్నట్టయితే, ఇది ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే జలుబులే ఇవి. అంటే వైరల్ ఇన్ఫెక్షన్ అనేది మీరు మందు వేసినా వేయకపోయినా వారం రోజులు ఇబ్బంది పెట్టి తగ్గిపోతాయి. అయితే మరి మందులు వేయాలా వద్దా అనే అనుమానం అందరికీ ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు జ్వరానికి సింపుల్ జ్వరం మందు అంటే పారాసిటమాల్ లాంటివి ఇస్తే సరిపోతుంది. అలాగే జలుబుకి డాక్టర్ని అడిగి సింపుల్ యాంటీహిస్టమిన్స్, సింపుల్ మందులు వేసుకుంటే చాలు. 10 రకాల మందులు, 10 రకాల జలుబు మందులు, దగ్గు మందులు వేయడం అంత మంచిది కాదు. ఈ జలుబులు 4-5 రోజుల తర్వాత మెల్లి కొంతమందికి దగ్గులోకి దిగుతుంది, అది కూడా వైరల్ ఇన్ఫెక్షనే అని మనం గమనించాలి. అయితే కొన్నిసార్లు ఈ జలుబులు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినప్పుడు జస్ట్ ముక్కు నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. ముక్కు నుంచి నీళ్లు కారుతున్నట్టయితే అది వైరల్ ఇన్ఫెక్షన్. అలా కాకుండా థిక్ ఫ్లెమ్ అంటే చిక్కగా పచ్చగా ద్రవాల్లాగా వచ్చినట్టయితే, కొంతమంది గ్రీన్ కలర్లోను, కొంతమందికి ఎల్లో కలర్లో పసుపచ్చగాను చిక్కటి ద్రవాలు ముక్కులోంచి వస్తున్నట్టయితే అది బహుశా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. అంటే మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, ముక్కు నుంచి నీళ్లుగా అంటే జ్వరం వచ్చినప్పుడు ముక్కు నుంచి నీళ్లుగా కనుక కారుతుంటే అది వైరల్ ఇన్ఫెక్షన్లలో కామన్. అలా కాక అది థిక్గా ఫ్లెమ్ లాగా వస్తూ బాగా చిక్కటి ద్రవాల్లాగా వస్తూ పచ్చగా ఆకుపచ్చగా కనుక వస్తున్నట్టయితే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఎందుకు ఇది నీళ్ళ ద్రవాలా లేకపోతే చిక్కటి ద్రవాలా అని తెలుసుకోవాలి అన్నట్టయితే, ఎప్పుడైతే ఇటు చిక్కటి ద్రవాలు ఇక్కడ ముక్కు నుంచి వస్తున్నట్టయితే బహుశా ఈ జలుబుతో పాటు ఇక్కడ మనకి సైనస్లు అని ఉంటాయి. ఇక్కడ ఫ్రాంటల్ సైనస్, ఇక్కడ మ్యాక్సిలరీ, ఈ ముక్కు వెనకాల ఎథమోయిడల్ సైనస్ అని ఉంటాయి. అవి చిన్న చిన్న ఎయిర్ పాకెట్స్. ఈ ఎయిర్ పాకెట్స్లో బాగా చిక్కగా చీము నిండిపోయి ఉంటుంది. అదే చిక్కటి ద్రవంలా ముక్కులోంచి వస్తుంది. ఇలాంటి సమయంలో మాత్రం సరైన యాంటీబయాటిక్ డాక్టర్ సలహా మీద తీసుకుంటే ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
అలా కాక కేవలం ముక్కు నుంచి నీళ్లు కారుతున్నట్టయితే, ఎక్కువ చిక్కగా లేదు అన్నట్టయితే అది వైరల్ ఇన్ఫెక్షను. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ మందు ఇచ్చినా ఇవ్వకపోయినా వారం రోజులు ఉంటుంది. కాకపోతే కొన్ని సింపుల్ మందులు, యాంటీబయాటిక్ కాదు, కొన్ని సింపుల్ మందులు అంటే జ్వరం మందు అయితే ఏమైనా యాంటీహిస్టమిన్స్ లాంటివి తీసుకున్నట్టయితే కొంచెం మనకి రిలీఫ్ ఉంటుంది. అయినా వారం రోజుల్లో వాళ్ళు రికవర్ అయిపోతారు.